బాచుపల్లి కెనడీ హైదరాబాద్ గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం 21వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా మేజర్ జనరల్ జి శ్రీనివాస్, కమాండెంట్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ విచ్చేస్తారు. ఇందులో కెనడీ గ్లోబల్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ బి సుబ్బారెడ్డి, కెనడీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం సుబ్బారెడ్డి, కెనడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బి సుధాకర్ రావు, కెనడీ హైదరాబాద్ గ్లోబల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కమాండర్ ఎన్ కృపాకర్ రెడ్డి, కెనడీ హైదరాబాద్ గ్లోబల్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీనియర్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి భట్ జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. మేనేజింగ్ డైరెక్టర్ కమాండర్ ఎన్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ధైర్యసాహసాలతో ప్రగతిపదమై పయనించాలని, ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టి కృషి అవసరమని తెలియజెప్పారు. సో ఈరోజు కెనడీ హైట్ గ్లోబల్ స్కూల్ 21వ వార్షిక దినోత్సవం జరుపుకుంటుంది. ఈ స్కూలు 2004లో అప్పటి దివంగత చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు స్కూల్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ లాస్ట్ 21 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 4000 మంది స్టూడెంట్స్ ఈ స్కూల్ నుంచి పాస్అవుట్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు రకరకాల ఉద్యోగాలలో రకరకాల ప్లేసుల్లో వెళ్ళి సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు మా స్కూల్కి వచ్చేసి మేము ఇట్లాంటి జాబులో చేస్తున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము అని చెప్తుంటుంటే మాకెంతో గర్వకారంగా ఉంది. ఈ స్కూలు సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ అనే 2 కరికులమ్స్ నడిపిస్తున్నాము. ఇది ఇంటర్నేషనల్ కరికులం. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ బాగా వెల్ ట్రైన్డ్, చాలా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతో గొప్పగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు. మా స్కూలు ఒక చదువే కాకుండా వేరే అంటే ఆటలు, తర్వాత కల్చరల్ యాక్టివిటీసు, తర్వాత మేము హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పిల్లలు చదువు కాకుండా ఆటలు, తర్వాత డిబేట్స్, డిక్లమేషన్స్, ఆర్ట్స్, సో ఎన్నో రకాల వాటిల్లో అభివృద్ధి పరచడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఈరోజు ఈ స్కూలు 21 ఇయర్స్ ఇంత ముందుకు అంటే ఇంత డెవలప్మెంట్ అయిందంటే అదంతా మా టీచర్స్ వల్లనే. వాళ్ళు ఎంతో ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి స్టూడెంట్ని మంచిగా ముందుకు తీర్చిదిద్దామని చెప్పేసి ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఈరోజు మా స్కూలు అంటే కెనడీ గ్లోబల్ స్కూల్ పేరు మొత్తం ట్విన్ సిటీస్లో మారుమోగుతున్నది. సో మా స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించబడే సిబ్బంది సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల విధులు నిర్వహించేవారు సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చే వారిని ప్రశాంతమైన వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So here day of poll. Day of poll morning है.
ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టేసేసి అవన్నీ సెగ్రిగేషన్ చేయాలి. సెగ్రిగేషన్ చేసి ఏ జీపీని సపరేట్ ఒక ఎంవిలోప్లో పెట్టేసేసి దాన్ని కూడా సీల్ చేసేసి పోలీస్ ఎస్కార్ట్తో ఒక్కొక్క జీపీ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయండి. సో దీన్ని ఫేస్ చేయడానికి ఏమైనా ఇచ్చిందా? ఇక్కడ పెట్టేసి స్టిల్ కెమెరా లాగా పెట్టేసేయండి, అదే రికార్డ్ అవుతా ఉంటుంది. ఇలా ఓన్లీ పిక్ కలదు. ఎవరి రిజిస్టర్ పెట్టేసుకోండి, ఆ రిజిస్టర్లో రాసుకోండి క్లియర్ కట్గా. సో ఏ పేపర్ ఎంత నెంబర్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా మళ్ళీ తర్వాత కూడా దాని మీద టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్స్ ఉంటాయి కదా, మీరు ఒక కవర్లో పెట్టుంటారు కదా. సో ఒకటో రెండో ఇష్యూ అయిపోయినాక కూడా దాంట్లో రాసుకోండి -1 పోస్టల్ బ్యాలెట్, -2 పోస్టల్ బ్యాలెట్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఎంత ఉంటాయి. అదే కదా మీకు ఇప్పుడు సపోజ్ 200 ఉన్నాయి అనుకుంటా ఒక దాంట్లో, ఒక రెండు ఇప్పుడు ఇష్యూ చేసేసారు. సో అప్పుడు 200 - 2 198, 200 - 2 పోస్టల్ ఏది గుర్తు అనేసి ఎవరికైతే వాళ్ళకి తెలియదో వాళ్ళకి చూపెట్టాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏ గుర్తు అనేది చూసుకొని ఆ గుర్తుకు వాళ్ళు వేసేస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. హవేలీ ఖానాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ మరియు ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని ఆయన ఎంపీడీఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పటిష్టమైన భద్రతా చర్యలు, సజావుగా మెటీరియల్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. 600 మెయిన్ రోడ్లకి ఇప్పుడు ఆ బస్సు వచ్చి మన ఇక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చి జామ్ అవుతాయి. వీళ్ళు కొద్దిగా పోలీస్ అరేంజ్మెంట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. 10th రోజు అది రావాలా, మళ్ళీ 10th రోజు అవి వెళ్ళాలా, మళ్ళీ తర్వాత 11th రోజు నైట్లో రావాలా, నైట్లో రావాలా, తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని పోవాలా మీరు. అయితే ఇది ఒక టీచర్ సార్. సో వాళ్ళు మాకు మినిమం కాస్ట్ ఇస్తారు అంటే తీసుకోండి. నియర్ బై ఉంది, మన ఆఫీస్ నుంచి కూడా దగ్గర ఉంది, స్పేస్ కూడా చాలా ఈజీ ఉంది సార్. వాళ్ళు టెంట్లు వేసుకుని డైరెక్ట్ ఇచ్చేస్తే దగ్గర అవుతున్నాయి. రోడ్డు మీద కూడా ఉంటుంది అయితే టెన్స్ వాటర్ చేయండి. ఎందుకంటే మీకు పార్కింగ్కి ఎన్ని గ్రామ పంచాయత్ 30లో ఏది కూడా యునానిమస్ కాలేదు. సర్పంచ్ బాడీ కాలేదు, మొత్తం ఫీల్స్ పోతాయి. 30 బస్సెస్, ఎన్ని బస్సెస్ డిపార్ట్మెంట్ అని చేస్తుంది 30. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పోయే రూట్స్ ఎన్ని ఉన్నాయి మీకు? అన్ని రూట్స్ మ్యాప్ వేసి బ్యాలెట్ బాక్స్ నార్మల్గా 20 కవర్లు లేకుండా రూట్ బ్యాగ్ వస్తుంది, అది వేసి కట్టాలి. ఫిఫ్టీ దానికే ఫైనల్ ఇంట్లోనే కట్టుకున్నాం. మళ్ళీ మీరు వాళ్ళకి పంపించాలి. సింధి అని ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.
మెదక్ మండలం భోజ్పల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు గురిచేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు. ఇప్పటి వరకు సోదాల్లో పట్టుబడిన లెక్కర్ నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు, ఎంసీసీ అమలు, వాహనాల పర్యవేక్షణ, అనుమానాస్పద రవాణా నివారణపై అధికారులు సక్రమంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 24/7 ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహన పరిశీలన మొత్తం వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్స్పెండిచర్ వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఆ క్యాష్ ఎట్లా దొరికింది? బైక్ పైన డిగ్లో పెట్టుకుంది. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఒకటి ఇండియన్ టెక్స్ చేసి పంపించినాం. మళ్ళీ నెక్స్ట్ డే రిలీజ్ మంచిగా చూడాలి, పబ్లిక్కి కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళకి టైం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల ప్రజలతో సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అఖిలపక్ష నాయకులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సిఐ జార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రచార సమయంలో అభ్యర్థులు ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, ప్రచారంలో వాడే వెహికల్స్కు పర్మిషన్ తప్పనిసరని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రచారానికి ఉపయోగించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టైమింగ్స్ పట్టిస్తాం, 10 గంటల వరకు చేసుకోవచ్చు, కానీ మీరు ఏ టైం అడిగితే ఆ టైం పర్మిషన్ ఇస్తాం. అలాగని చెప్పి మొత్తం 10 days ఒకసారి అడిగితే కష్టం అవుతుంది. అందరికీ ఇవ్వాలి కాబట్టి పర్మిషన్ దాన్ని ఎడ్యూస్ చేసి ఎస్హెచ్ఓ గారు మీకు ఎన్ఓసి ఇస్తారు. దాని ప్రకారం ఎంఆర్ఓ గారి దగ్గర ఈ పర్మిషన్ దొరుకుతుంది. ప్రచారం చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్స్ ఉంటారు, క్యాండిడేట్స్ని వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మనం అతని క్యారెక్టర్ మనకు అనవసరం, వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మీరు ఏం చేయాలన్నది అదే చెప్పండి, అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు పోవద్దు. తర్వాత మీరు ప్రచారం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, వెహికల్స్ పర్మిషన్ ఉంటే కనుక ఆర్టీఏ పర్మిషన్ తీసుకుంటారు. అదేవిధంగా బైక్ పర్మిషన్ దగ్గరికి ఎస్హెచ్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని మీరు తీసుకుంటారు. కంపల్సరీ పర్మిషన్ కాపీని వెహికల్కి అంటించి పెట్టుకోవాలి. అది ఏ టైంలో అడిగినా చూపించే విధంగా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ప్రచారం చేసేటప్పుడు మనం రిలీజియస్ ప్లేసెస్ అంటే టెంపుల్ కానీ, మస్జిద్ కానీ, మాస్క్ కానీ, గురుద్వారా కానీ ఇటువంటి ప్రదేశాల్లో మనం ప్రచారం చేయకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా మనం ఉపయోగించకూడదు ప్రచారాల కోసం. ఇందాక అలాంటి సీఏ గారు చెప్పారు, ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నట్లయితే ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే మనం ఫ్లెక్సీలు కానీ ఏమైనా పాంప్లెట్స్ కానీ అంటించే అవసరం ఉంటుంది. అవి లేకుండా ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ఇవన్నీ నిబంధనలు పాటించాలి మనం. అదేవిధంగా ప్రచారం మీకు ఎన్ని గంటలకి లాస్ట్ 44 hours అంటే క్లోజింగ్ టైంకి 44 hours బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ బంద్ అవుతుంది. అంటే ప్రతిసారి రాత్రి 10 గంటల వరకు ఉంటే మాత్రం 15వ తారీఖు మాత్రం 5 గంటలకల్లా బంద్ చేసుకోవాలి. ఆ 15వ తారీఖు సాయంకాలం 5 గంటల తర్వాత ఎలక్షన్ వరకు జరిగే టైంని సైలెంట్ పీరియడ్ అంటారు. ఈ సైలెంట్ పీరియడ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రూపులుగా తిరిగి ప్రచారం చేసే ఉండదు. మైక్ పెట్టి అనౌన్స్ చేయడం కానీ, పబ్లిక్ అంతా ఇళ్ళకి పోయి అడగడం కానీ ఇటువంటి ప్రచారాలన్నీ బంద్ అయిపోతాయి. ఆ సైలెంట్ పీరియడ్లో ఎవరు కూడా క్యాంపెయిన్
ఆశతో కాకుండా మంచి ఆశయంతో సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నానని గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి తనను సర్పంచ్గా గెలిపించాలని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చిన్న ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందాపురం మధుసూదన్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం చిన్న ఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందాపురం మధుసూదన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరింట్లో అయినా ఆడపిల్ల పుడితే ఆ బిడ్డ తల్లి పేరుతో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో తన సొంత నిధులు 5,116 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని తనను సర్పంచ్గా గెలిపించిన అనంతరం డిసెంబర్ 18వ తేదీ నుంచి అమలు చేస్తారని అన్నారు. అలాగే గ్రామంలో కోతుల బెడద లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నమస్తే. ఆశతో కాకుండా మంచి ఆశయంతో ముందుకు వస్తున్నా. గ్రామ ప్రజలందరూ నాకు దీవించి ఓటేసినైతే గ్రామాన్ని మంచి అడుగుజాడల్లో మంచి గ్రామ అభివృద్ధికి ప్రతిరోజు కృషి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. నేను రూలింగ్ పార్టీలో ఉండడం వల్ల నేను ప్రతి ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ జన్మిస్తే నా సొంత నిధులతోటి 5,110 రూపాయలు ఆడపిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. అయినా మహిళా సంఘం భవనం మన దగ్గర లేదు. గెలిచిన 6 నెలల నుంచి సంవత్సరం లోపే మహిళా సంఘం భవనం కూడా శాంక్షన్ చేపిస్తాను. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ మరి కోతుల బెడద చాలా ఉన్నది మన గ్రామంలో. కోతుల బెడద తక్షణమే నేను చర్య తీసుకొని కోతులను కూడా వెంబడి పట్టించేస్తాను. అదే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అసంపూర్తిగా ఉన్నది. ఇంచుమించు 8-9 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నది. నేను గెలిచిన 6 నెలల లోపే ఏ గవర్నమెంట్ నిధులు లేకుండా డోనర్స్ ద్వారా గ్రామ పంచాయతీని 6 నెలల్లో మంచి హంగురంగులతో దిద్ది పునఃప్రారంభం చేస్తానని గ్రామ ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా సీసీ రోడ్లు కానీ, మోరు కానీ, వీధి దీపాలు కానీ ఎలాంటివి ఉన్నా తక్షణం నా దృష్టికి వచ్చిన వెంటనే తక్షణమే మా ఇన్ఛార్జ్ రాజారెడ్డి గారితో మాట్లాడి నా సాధ్యమైనంత తొందరగా చేసి మీకు రుణపడి ఉంటారని తెలుసు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంవత్సరంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్సి వచ్చినట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. 20 బాంబు బెదిరింపు మెయిల్లో 5 కేసులను ఛేదించడం జరిగిందని తెలిపారు. 5గురు బాంబు బెదిరింపు మెయిల్ చేసిన వారిలో వివిధ రకాల నిందితులు ఉన్నట్లు తెలిపారు. ఫేక్ కాల్, ఫేక్ మెయిల్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోని బే వద్దకు విమానాన్ని తరలించి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతామని అన్నారు. బాంబ్ మెయిల్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్లను రంగంలో దింపి తనిఖీలు చేయిస్తామని అన్నారు. ప్రయాణికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో నిఘా ఉంటుందన్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్నారు. ఏమన్నా గారు అవుతుంది. ఇట్లా పిలిస్తే వీళ్ళందరూ వెపన్స్ రావాలంటే వాళ్ళందరూ వెపన్స్ వస్తారు. అప్పుడు వాళ్ళని మీరు దాని ప్రకారం వేసేసుకోండి. యా కరెక్ట్. ముగ్గురు కూడా తీసుకోండి కదా ఎందుకు. యా యా చూడు. ఓకే సార్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇది రీసెంట్గా మనకి డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో ఈ ఫేక్ బాంబ్ థ్రెట్స్ అనేది కొంచెం స్పైక్ అయితే జరిగింది ఎయిర్పోర్ట్లో. మొత్తం సుమారుగా ఈ సంవత్సరం చూసుకుంటే టోటల్ ఒక 20 వరకు మాకు ఈ ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తాం జరిగింది. దాంట్లో ఒక 5 వరకు మేము డిటెక్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో మల్టిపుల్ రీజన్స్. ఒకటి సమ్ పర్సనల్ వెంజర్స్ తోటి ఎవరు చేస్తాం జరిగింది, సమ్ ట్రావెల్ ఏజెంట్ అది కూడా సమ్ ఎయిర్లైన్స్ మీద సమ్ ఇష్యూ తోటి చేస్తాం జరిగింది, సమ్ మైనర్ అబ్బాయి ఒకసారి చేస్తాం జరిగింది, ఇంకోటి సమ్ మెంటల్ ఇల్నెస్ తోటి చేస్తాం జరిగింది. అట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి 5 కేసెస్ అయితే డిటెక్ట్ చేస్తాం జరిగింది.
ఇంకా ఇప్పుడున్న పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో చాలా మా టెక్నికల్ టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. మా సైబర్ క్రైమ్ టీమ్స్, మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ అండ్ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్, ఎక్స్పెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్ట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పటివరకు ఎన్ని విమానాలు శంషాబాద్ నుంచి రిటర్న్ అవుతున్నాయి? శంషాబాద్ రిటర్న్ అయిన లెక్క ఏమి ఉండదండి. ఇప్పుడు జనరల్ బాంబ్ థ్రెట్ కాల్ రాగానే మాకు ఐసోలేషన్ బే అనేది ఉంటుంది. దాంట్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఐసోలేషన్ బేకి తరలించి ఇమీడియట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్ అన్ని కూడా సిఎస్ఎఫ్ కోఆర్డినేషన్ తోటి చేయడం జరుగుతుంది. చేసి ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ హోప్స్. ప్రయాణికులకు ఏం చెప్తారు సార్ బాంబ్ థ్రెట్ గురించి? అంటే మన ప్యానిక్ అయితే దాని గురించి మీరు? Yeah, there's nothing to panic. We are all well prepared to handle any kind of emergency. To handle any kind of emergency, CSF gaani, మేము గానీ, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా we all will be prepared to handle any kind of emergency. రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తూ ఉంటాము. ప్రాపర్గా ఏమంటాం దాన్ని, ఆక్టోపస్ వాళ్ళే కానీ, ఎన్ఎస్జీ వాళ్ళు కానీ, సిఎస్ఎఫ్ వాళ్ళని రెగ్యులర్గా సంవత్సరానికి కూడా ఏరోడ్రమ్ కంపెనీ అనేది పెడతా ఉంటారు. రెగ్యులర్గా డ్రిల్స్, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ అన్ని సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ప్రాసెస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు అభ్యర్థులు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓ ఘనుడు తనకు ప్రత్యర్థిగా ఉంటాడు అని ముందే ఊహించి అతని ఓటును ఏకంగా వేరే గ్రామానికి బదిలీ చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూప్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన సలీం అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయాలని భావించాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఓటర్ జాబితాను పరిశీలించగా తన పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించాడు. అతని ఓటు మొగలికద్ద గ్రామానికి బదిలీ అయినట్లు తెలుసుకుని అవాక్కయ్యాడు. తన ప్రమేయం లేకుండా ఓటు బదిలీ ఎలా జరిగిందని సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆశ్చర్యపోయాడు. తాను పోటీ చేయాలని భావించిన వార్డులో తన ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన అంజాద్ అనే వ్యక్తి ఎన్నికల్లో అడ్డొస్తాడని భావించి ఆన్లైన్ ద్వారా వేరే గ్రామానికి బదిలీ చేయించాడని తెలుసుకున్నాడు. తన ఓటును బదిలీ చేయించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని అధికారులను ఆశ్రయించాడు. తన స్వేచ్ఛను హరించి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని గ్రామంలో అంజాద్ చేసిన మోసాన్ని వివరిస్తూ వాల్ పోస్టర్లు అంటిస్తున్నాడు. అంజాద్ లాంటి వ్యక్తికి ఓట్లు వేయొద్దని 5వ వార్డులో ఓటర్లను కలుస్తూ తనకు జరిగిన మోసాన్ని వివరిస్తున్నాడు సలీం. నమస్తే, నా పేరు మొహమ్మద్ సలీం. కంసాన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని నేను. సో నా ప్రాబ్లం ఏంటంటే, నా ఓటు సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేద్దాం అనుకున్న వార్డు నెంబర్గా లిస్ట్ చూసి సో మన చెక్ చేస్తే అందులో లిస్టులో నా పేరు లేదు, ఓటు లేదు. ఎక్కడ పోయిందని చెక్ చేసుకుంటే ఈపిక్ నెంబర్ కొడితే, మీ సేవా సెంటర్లో ఈపిక్ నెంబర్ కొడితే మొగల్గిద్దకు చూపిస్తుంది. ఆ లిస్ట్ తీసుకొని మొగల్గిద్దకు చూపిస్తుందని చూసుకొని ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి ఆర్టీ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది పెట్టడం జరిగితే అది ఏం చేశారు, 29వ రోజు దాకా తిప్పి 29వ రోజు ఇచ్చిర్రు నాకు. అది ఇచ్చి చూస్తే ఎవరు చేసిరని చూస్తే కంసన్పల్లి ఎండి అంజద్. సో కామన్ సర్వీస్ సెంటర్లో, తన సొంత కామన్ సర్వీస్ సెంటర్లో ఇతను, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏక నిర్ణయంతో ఎవరికి అడగకుండా ఆయన షిఫ్టింగ్ చేయడం జరిగింది ఆయన. సో నేను సెక్యూరిటీ గిట్టంగా అడిగిన కంసన్పల్లిలో ఎక్కడ పోయింది నా ఓటు అని అడిగితే అతను టెక్నాలజీ ఇష్యూతో ఎక్కడన్నా పడవచ్చు, మళ్ళీ మనం చేసుకుందాం అన్నాడు. సో లైట్గా తీసేసుకుండా ఆయన గిట్టంగా. సో నేను అక్కడ అప్లికేషన్ పెట్టి నేను అడగడం జరిగింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ 30 రోజులు తిరిగి నేను బతిలాడి తెచ్చుకున్నది డీటెయిల్స్ నేను. సో ఎవిడెన్స్ వీడు చేసిన అంజద్, కంసన్పల్లి ఎండి అంజద్ కామన్ సర్వీస్ సెంటర్ నప్పు ఈ వ్యక్తి వాల్ పోస్టర్లు ఈ కంసన్పల్లిలో అతికించిన ఈయన గిట్టంగా వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాడు. నేను చేయాల్సిన వార్డు నెంబర్గా పోటీ ఈయన చేస్తున్నాడు. నేను ఉంటే ఓడిపోతాననే భయంతో ఈ పని చేసి పెట్టిండు. సో ఇతనికి మనం ఓటు వేస్తే ఈయన చీటర్గా ఓటీపీ హ్యాక్ చేసిండు. నాకు ఓటీపీ గిట్టంగా రాలేదు, నా ఆధార్ కార్డు లేదు, మొగల్గిద్దల ముస్లిం ఏరియాలో షిఫ్ట్ చేసిండు. అలాంటి వ్యక్తికి, ఓటీపీ హ్యాక్ చేసిన వ్యక్తికి, మనిషి చిన్నోడే, దొంగ ఆలోచన పెద్దది ఉంది. ఇలాంటి వ్యక్తికి మనం వార్డు నెంబర్గా కంసన్పల్లిలో గెలిపిస్తే రేపు ఎంత సంసారాలు అన్యాయం చేస్తాడో తెలియదు. ఇతనికి మనం గెలిపియకూడదు. ఇతనికి ఓటు హక్కుగా ఇతనికి పోటీ చేయకుండా క్యాన్సిల్ చేయాలని అధికారులకు కోరుకుంటున్నా. ఇతని మీ సేవా సెంటర్ని లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నా. నన్ను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ విద్యార్థులు కళాశాల ముందు ధర్నా దిగారు. కళాశాల స్థాపించి 2 ఏళ్లు గడుస్తున్నా కనీస మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాక్టికల్స్ చేయడానికి కనీసం ల్యాబ్ సౌకర్యం లేదని, అలాగే చదువుకోవడానికి లైబ్రరీ సదుపాయం కూడా అందుబాటులో లేదని తెలిపారు. ఒక్కో గదిలో 5 వరకు ఉంటున్నామని, వసతి సౌకర్యాలు సరిపోవడం లేదని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, ముఖ్యంగా అమ్మాయిలకు భద్రత కొరబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది క్రితమే తమను టీమ్స్ ఆసుపత్రికి తరలిస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలుకు నోచుకోలేదని వాపోయారు.
తమ సమస్యలపై గతంలో జిల్లా కలెక్టర్తో పాటు మెడికల్ కౌన్సిల్కు వివిధ అధికారులకు మెమోరాండం సమర్పించామని, గత ఏడాది జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యలు తెలుసుకుని వెళ్ళినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. Some days, some week, some month, something will get better, but the things never change. We are standing here, we are protesting. This protest is not something political. This protest is not anger, this is not rebellion. It's just the voices of the students who want to feel, who want to stand for themselves. Many of us have fallen sick, but we still kept learning. We still kept studying because we love medicine. We want to serve our community, we want to serve our society, we want a better India, a better world. We want justice! We want justice! We want justice! We want justice! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! ఇక్కడ కొద్దిగా చెప్పండి, కొంచెం హైట్ చేయండి. ఇక్కడ కొద్దిగా చెప్పండి, కొంచెం హైట్ చేయండి.